శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దుష్టదూర దురాచారశమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్య యోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. దుష్ట దూర అనగా దుష్టులకు దూరంగా ఉండేది అని అర్థం. దురాచార శమని అనగా పుట్టిన ప్రతి జీవి ఎలా నడుచుకుంటే అతనికి క్షేమము శాస్త్రాలు నిర్వచించాయి. ఆచారము అనగా నడవడిక, పవిత్రాచరణ, సదాచారం. శాస్త్ర విరుద్ధాచారం అనగా శాస్త్ర విధిని తిరస్కరించడమే దురాచారం. ఇటువంటి వాటిని తొలగించి జీవులను అనుగ్రహించే జగదంబకు దురాచార శమని అని పేరు. దోషవర్జిత అనగా దోషం అనేది అమ్మలో మచ్చుకైనా కనపడదు. జీవాతీత అయిన అమ్మకు దోషాలుండవు కనుక అమ్మను దోషవర్జిత అన్నారు. సర్వజ్ఞ అనగా అన్ని విషయాలు ఎరిగినది అమ్మ. అమ్మలో అన్నీ ఉన్నాయి కనుక అమ్మ సర్వజ్ఞ. శివుడు సర్వజ్ఞుడు. సాంద్రకరుణ అనగా సాంద్రం అనగా దట్టమైన కరుణ కలిగినది అమ్మ. అమ్మకి వ్యక్తిగత బంధుత్వం ఎవరితోనూ లేదు. అయినా అందరినీ ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది. అందువల్ల అమ్మ సాంద్రకరుణ. సమానాధిక వర్జిత అనగా అమ్మవారితో సమానులు కానీ ఆ తల్లి కంటే అధికులు కానీ ఈ సృష్టిలో లేరు. దుష్టదూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత. నమః శివాయ చ నమః శివాయ. బలం గురోర్ ప్రవర్తతాం.